తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా ఇప్పుడు వెయిట్ లాస్ కోసము, డయాబెటీస్ కోసము ఇంజెక్షన్స్ వచ్చాయి, తీసుకుంటున్నారు, చాలా తగ్గిపోతున్నారు, ఇలా చెప్తూ ఉన్నారు కదా. మరి ఈ టైంలో ఆహార నియమాలు ఏం పాటించాలి? ఒకవేళ వెయిట్ లాస్ అంతా అయిపోయాము, ఇంజెక్షన్స్ కూడా ఆపేశాక లైఫ్ స్టైల్ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోవద్దు, మనకు తెలియని విషయాలు ఏంటి అసలు వీటి గురించి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే అండి. ఇప్పుడు ఏంటంటే అసలు భయపడాల్సిన పని లేదు. కొలెస్ట్రాల్ ఉండదు, హార్ట్ అటాక్‌లు ఉండవు, డయాబెటిస్ ఉండదు, థైరాయిడ్‌లు ఉండవు, పీసీఓడీలు ఉండవు. ఎందుకు? ఒబెసిటీ వల్ల ఇవన్నీ వస్తే ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ఇంజెక్షన్ తీసుకుంటే మేము ఆహార నియమాలు పాటించాల్సిన పని లేదా? అలా ఏం లేదండి. అంటే అసలు ఆ ఇంజెక్షన్ ఎందుకు పనిచేస్తుంది? ఎలా పనిచేస్తుంది అన్న దాన్ని బట్టి కదా! మనం ఆహార నియమాలు పాటించాలా లేదా అన్నది. అది ఆ పని చేసే తీరును బట్టి కొంత అపెటైట్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. బరువు ఎందుకు తగ్గుతారు? ఇంజెక్షన్ తీసుకుంటే ఏదో మ్యాజికల్‌గా ఫ్యాట్ ఎవాపరేట్ అయిపోతుందని కాదండి. ఆ ఇంజెక్షన్ తీసుకోవటం వలన శరీరంలో కొన్ని మార్పులు జరిగి తీసుకునేటువంటి ఆహారం పరిమాణం గూడా అంటే తీసుకునే క్వాంటిటీ గూడా తగ్గుతుంది. అలా తక్కువ ఆహారం తీసుకోవటం వలన శరీరంలో స్టోర్ అయ్యున్నటువంటి ఫ్యాట్ అనేది కరుగుతుంది కాబట్టి బరువు తగ్గుతారు. ఎసెన్షియల్లీ ఇదే ప్రిన్సిపల్. అది ఏ మెకానిజం ద్వారా జరుగుతుంది అంటే అసలు ఆ మందు లోపలికెళ్ళి ఏం జేస్తుంది? ఏం సప్రెస్ చేస్తుంది? ఇదంతా ఈస్ డిఫరెంట్ బయోకెమిస్ట్రీ. అయితే వన్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే అపెటైట్ సప్రెషన్ అంటే ఆకలి అనేది తగ్గుతుంది. ఆకలి తగ్గినప్పుడు ఆటోమేటిక్‌గా తక్కువ ఫుడ్ తీసుకుంటారు గదా! సో, ఆ తక్కువ ఫుడ్ తీసుకునేటప్పుడు ఎటువంటి ఫుడ్ తక్కువ తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి కూడా ఈ బరువు తగ్గటం అనేది హెల్తీగా జరుగుతోందా లేదా అనేది ఉంటుంది. అలాగే ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి కొన్ని రకాల పోషక లోపాలు అంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ వస్తాయా లేదా అనేది కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. సో, ఆహ్ ఆహార నియమాలు ఏం పాటించకపోయినా మ్యాజికల్‌గా వెయిట్ డిసపియర్ అయిపోతుందని కాదు. ఆహార నియమాలు పాటించేందుకు పెట్టే ఎఫర్ట్ తగ్గుతుంది. ఈ ఇంకొకటి ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళు చెప్పే వన్ ఆఫ్ ద ఫీడ్‌బ్యాక్స్ ఆకలి తగ్గటంతో పాటు క్రేవింగ్స్ అనేది కొన్నిసార్లు మనం ఆకలికే తింటే లావైపోరండి. ఆకలికి మించి తింటేనే బరువనేది పెరుగుతారు ముందు. ఆకలికి మించి బోర్డమ్‌తో తినడము, అంటే ఏమి తోచక తినటము, అట్లాగే క్రేవింగ్స్ ఒచ్చి తినటము, అంటే తినాలి, తినాలి, తినాలి ఆత్రము అనిపించి తినటము. ఇంకొకటి ఫుడ్ నాయిస్ అనేదుంటుంది. వీళ్ళకేంటంటే మైండ్‌లో కాన్స్టెంట్‌గా ఫుడ్ గురించే ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన వలన సప్రెషన్‌కి, మూడ్ చేంజ్ అవ్వటానికి తినటము, ఇలా రకరకాల కారణాల వలన ఇంతకుముందు ఆహారం తీసుకోవటం అనేది జరుగుతుంది. ఆ ఫుడ్ నాయిస్ నుంచి కూడా రిలీఫ్ ఒస్తుంది. ఎందుకంటే వీళ్ళకి సెటైటీ అంటే ఏదో తిన్న తృప్తి ఉంటుంది. కడుపు నిండినట్టే ఉంటుంది ఎప్పుడు. సో, ఈ కారణం వలన తినాలనిపించదు కూడా అనే సిట్యుయేషన్ ఒస్తుంది. దీని వలన తీసుకునే ఆహారం తగ్గుతుంది కాబట్టి బరువు తగ్గుతారు. మన న్యూట్రిషన్ అలా తీసుకునేటప్పుడు కరెక్ట్ ఫుడ్ తీసుకోకపోతే డెఫినిట్‌గా విటమిన్ డెఫిషియన్సీస్, మినరల్ డెఫిషియన్సీస్ ఒస్తాయి. అండ్ రెండోది అండి తీసుకునేటువంటి ఆహారంలో తగినంత ప్రోటీన్ లేనట్టయితే మజిల్ లాస్ అవుతుంది. అలాగే సరైన ఎక్సర్‌సైజెస్ కేవలం ఇంజెక్షన్ తీసుకుంటే బరువు తగ్గిపోతారా? కాబట్టి అంతా ఓకే అనుకోకూడదు. ఎందుకంటే ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు డ్రాస్టిక్‌గా బరువు తగ్గుతారు కాబట్టి, ఆ తగ్గే బరువు ఎక్కువగా ఫ్యాట్ అవ్వాలి, మజిల్ లాస్ అవ్వకూడదు అంటే సరైన ఎక్సర్‌సైజెస్ అనేవి తప్పనిసరిగా చేయాలి. సో, ఈ ఎక్సర్‌సైజ్ తీసుకోవటము, సరైన ప్రోటీన్ ఇంటేక్ లేనట్టయితే గనక ఫ్యాట్‌తో పాటు మజిల్ కూడా వెళ్ళిపోతుంది. అది చాలా ఇబ్బంది తర్వాత చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది. రెండోది ఈ ఫుడ్ ఈ ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు ఇనీషియల్‌గా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది రిపోర్ట్ చేస్తున్నారండి. ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్‌కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్, ఎసిడిటీ లాంటివి రావటము, అట్లాగే కొంతమందికి డయేరియా రావడం, కొంతమందికి కాన్‌స్టిపేషన్ రావడం. సో, ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడు బ్లోటింగ్ ఉన్నట్టు ఉండటం, అంటే కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు అనిపించటము, ఇలాంటి సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని రకాల ఆహార నియమాలు తప్పనిసరిగా పాటిస్తే ఈ సైడ్ ఎఫెక్ట్స్ కొంత కంట్రోల్‌లో ఉంటాయి. అట్లాగే రాను రాను ఈ ఇంజెక్షన్ వాడుతూ ఉన్నంత కాలం ఆహారపు అలవాట్లు డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి
వాటి వలన వచ్చేటువంటి పోషక లోపాలను కూడా కంట్రోల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మ్యామ్ అంటే ఇది తీసుకుంటూ ఆహార నియమాలు పాటించాలి. తప్పనిసరిగా అండి. లేదంటే ఇప్పుడు చెప్పిన ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చే అవకాశం ఉండటం ఒక్కటే కాదు. అంటే ఈ ఇంజెక్షన్ తీసుకోవటం అనేది ఒక ఆపర్చునిటీ, అంటే ఒక అవకాశంగా భావించి, ఆ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు ఈ ఫుడ్ నాయిస్ అది ఉండదనుకున్నాం. అంటే క్రేవింగ్స్ ఉండదు. సో, అలా ఉండదు కాబట్టి అప్పుడు మనము కరెక్ట్ లైఫ్ స్టైల్ అలవాట్లు అన్నది చేసుకున్నట్టయితే, అంటే సరైన ఆహారం తినటం అనేది మనం అలవాటుగా ఒక సంవత్సరం పాటు ఇంజెక్షన్స్ తీసుకుందామనో, 6 నెలల పాటు తీసుకుందామనో ప్లాన్ చేసుకున్నారు డాక్టర్‌తో పాటు. ఇది అగైన్ అసలు మిగతా డిస్కషన్‌లోకెళ్ళే ముందు ఒక పాయింట్ ఖచ్చితంగా చెప్పాలండి. మీ అంతట మీరుగా ఎళ్లి ఏదో ఫార్మసీలో కొనేసుకొని ఆ! తెచ్చేసుకొని ఇంజెక్షన్స్ చేయించుకోవద్దు. ఫార్మసిస్ట్‌తో చేయించుకోవటమో, లేకపోతే ఎవరో నర్స్‌ని పిలిచి చేయించుకోవటం వద్దు. చెయ్యొద్దు. దయచేసి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. కేవలం క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికెళ్లి వాళ్ళ సజెషన్ ప్రకారం ఏ డోసేజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఎంత ఫ్రీక్వెంట్‌గా ఆ డోసేజ్ ఎప్పుడు పెంచాలి, ఎప్పుడు తగ్గించాలి, ఈ ప్లాన్ అంతా తీసుకొని ఒక క్వాలిఫైడ్ డయాబెటాలజిస్ట్ కానీ, ఎండోక్రినాలజిస్ట్ కానీ, జనరల్ ఫిజిషియన్స్, లైఫ్ స్టైల్ ఫిజిషియన్స్ ఉన్నారు. మెటబాలిక్ ఫిజిషియన్స్ ఉన్నారు చాలామంది. సో, ఆ క్వాలిఫైడ్ పర్సనల్ దగ్గరికెళ్ళి వాళ్ళ సలహాతో, వాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే ఫస్ట్ ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో, నౌ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఇది తీసుకునేటప్పుడు ఎన్ని మంత్స్ తీసుకుందాం అనుకుంటున్నారో, ఎన్ని వారాలు తీసుకుందాం అనుకుంటున్నారో, దాన్ని బట్టి ఆ తీసుకుంటున్న టైంలో మీరు మీ లైఫ్ స్టైల్‌లో ఎటువంటి మార్పులు చేసుకుందాం అనుకుంటున్నారు అనేటువంటి ప్లాన్ లేనట్టయితే, ఒకసారి ఇంజెక్షన్స్ ఆపేసిన తర్వాత, ఒక సర్టెన్ టైమ్ గ్యాప్ తర్వాత మీరేం వదిలించుకున్నారో అన్నీ తిరిగొస్తాయి. ఓహ్! అంటే ఇప్పుడు నేను ఒక 100 కేజీలున్నా, 20 కేజీలు తగ్గా. కొన్ని రోజులు ఇంజెక్షన్స్ వాడాక. మళ్ళీ నాకు నచ్చినవి తినకూడదా? నచ్చినయి తినకపోవడం ఏం లేదు. మీరు హ్మ్. ఇంజెక్షన్స్ ఆపేశారు. మీ అపెటైట్ తిరిగొచ్చింది. హ్మ్. కానీ ఆ 20 కేజీలు తగ్గేందుకు మీకు 3 నెల్లో, 4 నెల్లో, 5 నెలల్లో హ్మ్. పట్టిందనుకుందాం. ఆ పట్టే టైంలో మీరు ఆ 3, 4, 5 నెలల్లో మీ ఆహారపు అలవాట్లలో ఏ మార్పులు చేసుకోలేదనుకోండి. అంటే ఆపేసిన తర్వాత నేనేం చేద్దాం అనుకుంటున్నాను అనే ప్లాన్ మీరు చేసుకోకుండా, మీరు ఇంజెక్షన్ తీసుకోకముందు ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నారో అదే ఫాలో అయితే మళ్ళీ తిరిగి అక్కడికే చేరతారు. హ్మ్. ఇప్పుడు ఈ రోడ్ ఒక డెస్టినేషన్‌కెళ్తుందంటే, ఆ రోడ్ మీదెళ్తే అదే డెస్టినేషన్‌కెళ్తాం గదా! హ్మ్. మీరు అపోజిట్ డైరెక్షన్‌లో ఎంత దూరం వెళ్ళినా సరే, డయాబెట్ మళ్ళీ వెనక్కి తిరిగి ఇదే రోడ్ మీదెళ్తే అదే డెస్టినేషన్‌కెళ్తారు. మ్యామ్ డయాబెటిస్ గూడా అంతేనా? డయాబెటిస్ ఉన్న వాళ్ళైనా అంతేనండి. అంటే ఈ ఇంజెక్షన్స్ తీసుకోవటం వలన డయాబెటిస్ కంట్రోల్‌లోకొచ్చింది. బరువు తగ్గారు, డయాబెటిస్ కంట్రోల్‌లోకొచ్చిందనుకోండి. ఆ క్రమంలో లైఫ్ స్టైల్‌లో మార్పులు చేసుకోకపోతే నెమ్మదిగా మళ్ళీ ప్రీ డయాబెటిస్ వస్తుంది. మళ్ళీ డయాబెటిస్ కూడా వస్తుంది. ఓకే. సో, ఈ ఇంజెక్షను ఒక వరం లాంటిది. కానీ మన లైఫ్ స్టైల్ గూడా మనకి ఎప్పటికీ మనల్ని కాపాడే ఒక వరం లాంటిది. కంపల్సరీ అండి. కంపల్సరీ. ఇది హ్మ్. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఏదో ఒక చిన్న వాటర్ బాడీ లైక్ ఒక స్ట్రీమ్ లాంటిది ఏదో ఉంది. దాని మీద వంతెన కట్టడానికి హ్మ్. పర్మనెంట్ వంతెన కట్టడానికి ప్లాన్ చేశారనుకోండి. ముందు టెంపరరీ బ్రిడ్జ్ ఒకటేస్తారు కదా! హ్మ్. ఎందుకు ఆ వాటర్ ఫ్లోని ఆపి సో దట్ దే కెన్ కన్‌స్ట్రక్ట్ ఎ బ్రిడ్జ్ దేర్ రైట్? ఇది టెంపరరీ బ్రిడ్జ్ లాంటిది. దాని వలన సొల్యూషన్ అది పర్మనెంట్ సొల్యూషన్ అని కాదు. హ్మ్. ఆ టెంపరరీ బ్రిడ్జ్ సహాయంతోటి పర్మనెంట్ బ్రిడ్జ్ కన్‌స్ట్రక్షన్‌కి ఏమేం చేయాలి అనేది చూసుకోవాలి. సో, ఈ టెంపరరీ సొల్యూషన్ అనేది మనకొక ఆధారం. అగైన్ ఇంకొక ఈజీ ఎగ్జాంపుల్. ఏదో మనకి ఇంజ్యూరీ అయింది. క్రచెస్ ఇచ్చారు. పట్టుకొని నడుస్తున్నాం. అసిస్టెడ్ వాకింగ్ ఉంది. ఇంక లైఫ్ లాంగ్ అసిస్టెడ్ వాకింగ్‌కెళ్ళిపోతారా? హ్మ్. లేదు కదా! ఫిజియోథెరపీ చేయించుకుంటారు. కాళ్ళు సరయ్యేలాగా చూసుకుంటారు. ఎముకలు అతుక్కున్న తర్వాత మళ్ళీ మీరు నార్మల్ ఫిజికల్ యాక్టివిటీకొచ్చేలాగా చూసుకుంటారు. ఇదైనా అంతే. క్రచ్ ఉంది కాబట్టి, పట్టుకొని నడిచే స్టాండ్ ఉంది కాబట్టి, ఇంక నేను జీవితంలో పరిగెత్తాల్సిన అవసరం లేదు, నడవాల్సిన అవసరం లేదనైతే ఫిక్స్ అవ్వం కదా! దాన్ని మనం సహాయంగా వాడుకొని, మనం స్ట్రెంథెన్ అయ్యేందుకు ట్రై చేస్తాం. హ్మ్. అదే విధంగా మనం ఈ ఇంజెక్షన్ అనేది సహాయంగా వాడుకొని, మన లైఫ్ స్టైల్‌ని, జీవనశైలిని ఏ రకంగా మార్చుకుంటే, మనం ఎక్కడ మొదలెట్టామో తిరిగి అక్కడికెళ్ళకుండా ఎలా ఉండాలి అనేది హ్మ్. మనం చేయగలుగుతాం. ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు, డయాబెటిస్ ఉన్నవాళ్ళు, వాళ్ళు కంట్రోల్‌లోకొచ్చింది షుగర్ అన్నప్పుడు నెక్స్ట్ మందులు వాడుకుంటూ ఈ మళ్ళీ లైఫ్ స్టైల్‌లోవా? లేదంటే ఎట్లాగా? అది డిపెండ్స్ అండి. అది హ్మ్. పూర్తిగా అందుకే వన్ ఆఫ్ ది రీజన్స్ వై ఐ సెడ్ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే జరగాలి తీసుకోవాలి. అనేది. ఎందుకంటే బ్లడ్ గ్లూకోజ్ ఎంత కాలంగా ఉంది? అసలు ఏ కారణంగా ఉంది? ఆ గ్లూకోజ్ అనేది
ఈ ఇంజెక్షన్ వలన ఎంతవరకు కంట్రోల్ అయింది, ఇంజెక్షన్ ఆపేసిన తర్వాత తిరిగి ఎంత కంట్రోల్‌లో ఉంటోంది అన్న హ్మ్. దాన్ని బట్టి మందులు వాడాలా? లేకపోతే కేవలం లైఫ్ స్టైల్ సరిపోతుందా? మందులు మందులు వాడినా కానీ మందులు, లైఫ్ స్టైల్ అనేది కాంబినేషన్. హ్మ్. అక్కడ ఒకటే క్వెషన్ ఏంటంటే తిరిగి మందులు వాడాలా? లేదా? అనేది. హ్మ్. లైఫ్ స్టైల్ గురించి అసలు క్వెషన్ అనేది ఉండదు. ఈ లైఫ్ స్టైల్ ఎప్పటికీ లైఫ్ స్టైలే. లైఫ్ స్టైల్ మాత్రం ఖచ్చితంగా అవును. చేంజెస్ ఉండాలండి. మౌంజారో ఇంజెక్షనో లేకపోతే ఏదో దీనికి సంబంధించిన ఏదో ఇంజెక్షన్ తీసుకుంటున్నారు. వైట్ రైస్ తినాలా వద్దా? తినాలనిపిస్తే తినొచ్చు. క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఆ! నాన్ వెజ్ తినాలా వద్దా? సేమ్ ఆన్సర్. షుగర్ తినాలా వద్దా? మీరు మోంజారో ఇంజెక్షన్ తీసుకుంటున్నా లేకపోయినా షుగర్ అనేది రెగ్యులర్ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోకుండా హ్మ్. కొంచెం తక్కువ క్వాంటిటీలో అకేషనల్‌గా తీసుకుంటే ఏమి జనరల్‌గా ఇబ్బంది ఒక ఉండదు. స్వీట్ అన్నా తినొచ్చా? ఎన్ని సార్లు తింటున్నారనేది క్వెషన్ అండి. హ్మ్. ఒక స్వీట్ తినొచ్చు. కానీ ఆ స్వీట్ సైజ్ ఎంత? హ్మ్. ఎంత ఫ్రీక్వెంట్‌గా తింటున్నారు? ఏమైనా పర్పస్‌తో తింటున్నారా? ఊరికే ఆహ్, తినకూడదు అనే దానికంటే హ్మ్. జనరల్లీ ఇంజెక్షన్స్ తీసుకునే వాళ్ళు అపెటైట్ సప్రెషన్ అన్నా గదా! హ్మ్. ఆకలి తగ్గిపోవటం, క్రేవింగ్స్ తగ్గిపోవటం. హ్మ్. తినబుద్ధి కావట్లేదనే కంప్లెయింటే ఎక్కువుంటుంది. హుహు. సో, అసలాళ్ళు నేను తినడం మానేయాల్సొస్తుందేమో, నేనింక హ్మ్. తినలేనేమో అనుకోవడం కంటే, నాకు తినాలనిపించట్లేదే అన్న బాధ గూడా ఉంటుంది. ఈ హ్మ్. కేసులు గూడా ఉన్నాయి కొన్ని. ఇప్పుడు సెపరేట్ డైట్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా కావాల్సిందే. హెల్తీ సపోర్ట్ డైట్ అనేది కావాలి కావాలి. వాళ్ళకి. హెల్తీ డైట్ అనేది ఆ! కావాలి. అంతే. మ్యామ్ సపోర్ట్ కావాలి. ఒక చదువుకున్న న్యూట్రిషనిస్ట్, డెఫినిట్‌గా డైటీషియన్ కావాలండి. సపోర్ట్ మీకు కావాలి. ఎనీ డాక్టర్ జనరల్లీ ఎనీ క్వాలిఫైడ్ డాక్టర్ వాళ్ళకొక టీమ్ అనేది హ్మ్. ఉంటోందండి. ఎవరినైనా ఇట్లా ఇంజెక్షన్ మీద పెడుతున్నారు అంటే, దే హావ్ డైటీషియన్స్ అండ్ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్స్ ఇన్ హ్మ్. దేర్ కాంటాక్ట్. హ్మ్. ఆహ్, వాళ్ళతో కలిసి ఒక ట్రీట్మెంట్ ప్లాన్, ఒక లైఫ్ స్టైల్ చేంజింగ్ ప్లాన్. ఎందుకంటే ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా ఈ ఇంజెక్షన్స్ ఇచ్చేంత కాలం వరకే అని ఆగిపోదు. హ్మ్. ఆహ్, తర్వాత ఇంజెక్షన్స్ ఆపేసిన తర్వాత వీళ్ళ సిట్యుయేషన్ ఏంటి అనేది కూడా అదే డాక్టర్స్ హెల్ప్ చేస్తారు హ్మ్. జనరల్లీ. సో, అలా చేసే దాంట్లో ఆ ప్లాన్‌లో ఆ ఫ్యూచర్ ప్లానింగ్‌లో తప్పనిసరిగా డైట్‌కి సంబంధించినటువంటి ప్లానింగ్ కూడా ఉంటుంది హ్మ్. ఖచ్చితంగా. మ్యామ్ అసలు జనరల్‌గా ఇదున్నా లేకపోయినా మా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు టీ, కాఫీలు అంటే మిల్క్‌తో టీ, పంచదార అది ఎందుకు పెద్ద మ్యాటర్ అవుతదసలు? టీ, కాఫీ యాస్ సచ్ ఆహ్, పాలు, చక్కెర లేకపోతే బెల్లము ఇవేమి తీపి పదార్థాలు లేకుండా తీసుకునేటప్పుడు దే హావ్ దేర్ బెనిఫిట్స్. హ్మ్. ఎందుకు తీసుకుంటారండి జనరల్లీ టీ, కాఫీలు దే ఆర్ స్టిమ్యులెంట్స్. హ్మ్. కాసేపైనా టెంపరరీగా యాక్టివ్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి తీసుకుంటారు. హ్మ్. సో, అంతవరకు ఓకే. కానీ అలవాటుగా రోజుకి 2 సార్లు, 4 సార్లు, 6 సార్లు కొంతమంది కార్పొరేట్ ఎంప్లాయీస్ నాకు తెలిసిన వాళ్ళు, నా క్లయింట్స్‌లో ఉన్నవాళ్ళు గూడా వాళ్ళు మొదలెట్టినప్పుడు రోజుకి 8, 10 సార్లు కూడా టీలు, కాఫీలు తాగేవాళ్ళున్నారు. ఇవన్నీ వాళ్ళు తీసుకునే ఫుడ్‌లో కాన్షియస్‌గా కౌంట్ అవ్వవు. కానీ చూస్తే ప్రతి చిన్న కప్పులో 50 క్యాలరీస్ అని యేసుకున్నా గానీ, హ్మ్. ఆ 50 క్యాలరీస్ అనేది వాళ్ళు 10 సార్లు తీసుకుంటే తెలియకుండా వాళ్ళు 500 క్యాలరీస్ అనేది తీసుకుంటున్నారు. హ్మ్. 500 ఎక్స్‌ట్రా అన్నెసెసరీ క్యాలరీస్ అనేది మనకి తేలిగ్గా నెలకి 2 కేజీలు బరువు పెరిగేలాగా చేస్తుంది. కేవలం టీలు, కాఫీలు మానేయగానే బరువు తగ్గిపోయానని చెప్తారు గదా కొంతమంది. ఇది కారణం. హ్మ్. అంటే వాళ్ళు ఎన్ని టీలు, కాఫీలు తాగేవాళ్ళు చూసుకోండి. హ్మ్. అదొకటి. 2 టీలు, కాఫీల నుంచి మనకి వేరే రకాల పోషకాలేవి అందట్లేదు. హ్మ్. అందులోనూ మనం పాలు, చక్కెర యాడ్ చేసినప్పుడు ఆబ్వియస్‌లీ దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కొంత కాంప్రమైజ్ అవుతుంది. అట్లాగే అన్నెసెసరీ క్యాలరీస్ ఎక్స్‌ట్రాగా రావటం తప్ప అడిషనల్ న్యూట్రియంట్స్ అన్నవి ఎక్స్‌ట్రాగా రావు. సో, ఆ అడిషనల్ న్యూట్రియంట్స్ ఎక్స్‌ట్రాగా రాకపోవడం మూలాన ఇన్ ఎ వే అవి కూడా ఎంప్టీ క్యాలరీస్ కింద లెక్క. హ్మ్. ఎంప్టీ క్యాలరీ అంటే ఏంటంటే, ఆ క్యాలరీ అనేది ఆ క్యాలరీ మాత్రమే వస్తుంది మనకి. దాంతో పాటు విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇట్లాంటి ఉపయోగపడేవేమి రావు. సో, టీలు, కాఫీలు అనేవి వాటి వలన ఉపయోగం ఎందుకు లేదు అంటే, అవి ఎంప్టీ క్యాలరీస్. సో, దాంతో పాటు వేరే పోషకాలు రావట్లేదు. అందుకని వాటిని పూర్తిగా మానేయడం కంటే, మీకు నిజంగానే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఎ డేలో ఏదైనా కొంత తీసుకుంటే ఉత్సాహంగా ఉంటుంది, స్టిమ్యులేషన్ ఉంటుంది అనుకున్నప్పుడు, క్వాంటిటీ కట్ డౌన్ చేసుకొని ప్రిఫరబుల్లీ తీపి యాడ్ చేసుకోకుండా తీసుకున్నట్టయితే, లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే దానివల్ల ఎటువంటి నష్టం లేదు. యెస్. సో, కంప్లీట్‌గా మానేయాలి అదేదో డేంజరస్ ఇది హ్మ్. యెస్ ఆర్ నో కేటగరీకి రాదసలు. యెస్. చక్కగా చెప్పారు మ్యామ్. మౌంజారో ఇంజెక్షను బాగా తీసుకుంటూ ఉన్నారు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తీసుకోవాలి. ఓన్‌గా తీసుకోకూడదు. కాంప్లికేషన్స్ ఉంటాయి. జనరల్‌గా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. డాక్టర్ అయితే మన మెటబాలిజం ఎలా ఉంది, మన కండిషన్ ఎలా ఉంది దాన్ని బట్టి చెప్తారు. ఇది తీసుకుంటూ మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాల్సిందే. డైట్ అయితే పాటించాల్సిందే.
ఒకవేళ తగ్గింది, మనం అనుకున్న లెవెల్‌కి రీచ్ అయ్యామన్నప్పుడు కూడా, మనం ఖచ్చితంగా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి కంటిన్యూ చేయాలి. డైట్ కూడా ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇన్ని చేసినా కానీ అండి, హ్మ్. తగ్గిన వెయిట్‌లో ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ వెయిట్ అనేది తిరిగి వెనక్కొస్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ అ వెరీ రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్ టు హ్యావ్. చాలామంది ఏంటంటే, ఇన్ని నెలల్లో ఇన్ని తగ్గిపోతాం, తగ్గిపోతాం, తగ్గిపోతాం అక్కడి వరకు కలగని అక్కడికి ఆపేస్తారు. తర్వాత ఏమవుతుంది అనే దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. లేకపోతే ఇంత చేసి, ఇంత కష్టపడిన తర్వాత ఏంటి నేను 20 కేజీలు తగ్గాను. కానీ ఈ మంత్‌లో మళ్ళీ నేను 3 కేజీలు, ఇంకొక నెలలో ఇంకొక 2 కేజీలు పెరిగిపోయాను. అమ్మో! నేను 15 కేజీలే తగ్గినట్టు ఇప్పుడు. హ్మ్. ఇంకేంట్లే ఎన్ని చేసినా అని ఒక నిరాశ దీంట్లోకెళ్ళిపోయి, ఇక మళ్ళీ బ్యాక్ టు వాట్ దే వర్ డూయింగ్ బిఫోర్‌కెళ్ళిపోయారనుకోండి. అసలు ద హోల్ జర్నీ హాస్ బీన్ వేస్టెడ్ రైట్? అవును. సో, రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేయటం అనేది కూడా డాక్టర్స్ కూడా జనరల్లీ కౌన్సెలింగ్ అనేది ఈ ఇంజెక్షన్ స్టార్ట్ చేసే ముందు కౌన్సెలింగ్ అనేది ఒక భాగం. వాట్ టు ఎక్స్‌పెక్ట్ వైల్ యూ ఆర్ టేకింగ్ ద ఇంజెక్షన్స్. ఫిజికల్‌గా అంటే శారీరకంగా కానీ, అలాగే డైజెషన్ విషయంలో ఎటువంటి మార్పులొచ్చే అవకాశం ఉంది. బరువు ఎంత తగ్గుతారు? ఎంత కాలం పాటు జరిగే అవకాశం ఉంది? అలాగే మెంటలీ ఎలాంటి ఆలోచనలొచ్చే అవకాశం ఉంది? మెంటలీ ఎలాంటి స్ట్రెస్ ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? ఒకప్పుడు మీకు చాలా ఇష్టమైన మీ ఫేవరెట్ ఫుడ్ మీద సడెన్‌గా ఇంట్రెస్ట్ పోతుంది. బికాజ్ యువర్ అపెటైట్ హాస్ బీన్ సప్రెస్డ్. కానీ దానివల్ల మెంటలీ కూడా స్ట్రెస్ ఉంటుంది కదా! ఇదేంటి నాకేమీ తినాలనిపించట్లేదు. ఒకప్పుడు ఒక మనిషి నేను అసలు ఫుడ్ కోసమే బతుకుతాను. ఐయామ్ ఎ ఫుడీ దట్ ఈస్ మై ఐడెంటిటీ అని చెప్పుకునే మనిషి సడెన్‌గా ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు ఆళ్ళకసలు ఏమి తినబుద్ధి కావట్లేదు. ఏమి తినాలన్నా కానీ నాకిష్టం లేదు అనే దీనికొస్తే సడెన్‌గా వాళ్ళ ఐడెంటిటీ పోయినట్టే కదా! సో, దానివల్ల మానసికంగా కూడా వాళ్ళు కొంత డిప్రెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్‌దో బరువు తగ్గుతున్నాం కాబట్టి ఈ మోటివేషన్ బావుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ దీనికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారి ఆపేసిన తర్వాత బరువు తిరిగొచ్చేటప్పుడు నిరాశ పడే అవకాశం కూడా ఉంటుంది. అవును. సో, ఇవన్నీ కూడా ఈ ట్రీట్మెంట్ ప్లాన్‌లో ఒక భాగం కావాలి. సో దట్ వాటెవర్ రిజల్ట్ యూ గెట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ సొల్యూషన్. హెల్తీగా ఉండాలి ఫైనల్‌గా. అంతే. పర్పస్ ఆఫ్ దట్ ఇంజెక్షన్ అనేది ముందు క్లియర్‌గా ఉండాలండి. కేవలం బరువు తగ్గటం అనేది పర్పస్ అయితే ఫ్యాన్సీగా వాడకూడదు. కష్టం. కాస్మెటిక్‌గా అసలే కాస్మెటిక్‌గా అస్సలు వాడకూడదు. హ్మ్. దాని వలన ఆరోగ్యానికి బెనిఫిట్స్ ఉన్నాయి. అట్లాగే లాంగ్ టర్మ్‌లో ఐ యామ్ గోయింగ్ ఆన్ దిస్ జర్నీ బికాజ్ ఒకసారి ఆ పాయింట్‌కి రీచ్ అయిన తర్వాత నేను అక్కడి నుంచి నా హెల్త్ జర్నీని కంటిన్యూ చేస్తాను అనేది ఉంటేనే ఇంజెక్షన్‌ల మీదకెళ్ళండి. చక్కగా చెప్పారు మ్యామ్. సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. డౌట్స్ ఉంటాయి ఇంకా ఇంజెక్షన్ గురించి ఏంటి అనేది. డిఫరెంట్ ఇష్యూస్, డిఫరెంట్ ట్రీట్మెంట్, డైట్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. జాగ్రత్తలు పాటించాలని కోరుకున్నాం. ధన్యవాదాలు.